రంజిత్ కుమారు, రంజిత్ కుమారా! ఇంటి యజమాని మర్యాద లేకుండా ఏకవచనంతో సంబోధిస్తున్నావు. ఎవరు నువ్వు? అమీనా, నేనెవరినో నీకు చెప్పా. మీరు ఈ ఇల్లు జప్తు చేయడానికి వచ్చారు. మా ఇల్లు చెప్తా. ఎవరండి మీరు? నేను రచ్చబండి అచ్చే చెట్టిని. మీ ఆయనకి 50,000 అప్పించిన మంచోడిని. అప్పు తీర్చలేకపోతే ఇల్లు జప్తు చేయడానికి వచ్చిన మొండోడిని. హఠాత్తుగా వచ్చి ఇల్లు చెప్తంటే ఎలాగండి? ఆయన ఊళ్ళో కూడా లేరు. 2 రోజుల్లో వస్తారు. రాగానే మిమ్మల్ని కలిసి. ఇక నన్ను ఆయన కలవాల్సిన పని లేదమ్మా. ఏంద్రా డిచ్ పెడతలేదు చూస్తారు సామాన్లు బయట. ఇక అనండ్రా, ఏ ఒక్క సామాను ముట్టుకున్నా చేతులు విరుగుతాయి. డ్రామా క్లైమాక్స్ చెప్తుంది, జాగ్రత్త. ఏంది బాబా సెలవిచ్చావా? మీ నాయన ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా జప్తు చేయడానికి వచ్చిన వాళ్ళు కాళ్ళు చేతులు ఏర్పడి దూరుకోరు. ఊసరానికి కాడికి పంపిస్తారు. గది గది క్లైమాక్స్. ఏంట్రా కూస్తున్నావు? నాకు తిక్కలేదంటే నీ ఆగరా, ఆయాస పట్టణంలో ప్రయోజనం లేదు. గదిగట్ట గడ్డెట్ట మా కొడుకే ఇంత పౌరుషంగా పులిపిల్లగా ఎగిరేవాడు. నా సొమ్ము నా ఒకరిని పడేయచ్చు కదా. ఏం చదువుతాను సామాన్లు. ఆగండి, మీకు చేతులెత్తి దండం పెడతాను. అరే ఏమిట్రా ఇదంతా? ఇప్పుడు ఏం చేయాలి? ఆయన కూడా ఊళ్ళో లేరు. భగవంతుడా, ఉండు. హలో హలో, గోపాలం గారు ఊళ్ళో లేరమ్మా. అత్తయ్య, పద్మ, గోపాలన్నయ్య కూడా ఊళ్ళో లేడు. అయిపోయిందమ్మా, అయిపోయిందమ్మా పద్మ. మన పరువు, మన ప్రతిష్ట ఊరుకోమా, ఊరుకో. మా స్నేహితుడికి ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో, రఘుపతి గారా? నమస్కారం సార్, నేను రవికుమార్ని. ఏం లేదు సార్, నాకు అర్జెంటుగా 50,000 రూపాయలు కావాలి. మా నాన్నగారు ఊళ్ళో లేరు. రాగానే మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఏమిటి వడ్డీయా? వడ్డీ ఎంతైనా పర్వాలేదు సార్. ఇంటికి రమ్మంటారా, షాప్కి రమ్మంటారా? ఓకే సార్, అలాగే. ఇదిగో రచ్చబండ వచ్చేసెట్టి. అరగంటలో నీ 50,000 నీ ముఖాన్ని కొడతాను. అంతవరకు ఇంటి గేట్ అవతల డ్రామా ఆడుకో. అరగంటలో కదా? సరే, అదే చూస్తాను. అమ్మా, ఈ ఇంటి పరువు ప్రతిష్ట నిలబెట్టేవాడు మీ బిడ్డను అర్థమైందిగా. నాన్నగారు కూడా నా ప్రయోజకత్వాన్ని గుర్తిస్తే అంతే చాలు. డబ్బు తీసుకొస్తాను. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.